ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు షాహిన్ స్వీట్ హోమ్. ఇవాళ మనం గుంటూరు స్పెషల్ ఫిష్ కర్రీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం 4 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే మరీ సన్నగా కట్ చేసేయాలి, పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. నెక్స్ట్ పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం కారం అనేది మీ రుచికి అనుగుణంగా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇంకా సాల్ట్ వేసాను. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. నెక్స్ట్ మనం ధనియాల పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ నేను 1.5 టేబుల్ స్పూన్ యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ మిశ్రమం మొత్తం బాగా, ఈ మసాలా మొత్తం బాగా ఆనియన్స్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆనియన్స్కి మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తే మొత్తం ఆనియన్ సపరేట్గా ఇలా వచ్చేయాలి. అంతవరకు మనం ఈ మసాలాని ఆనియన్స్కి వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా స్లాంట్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని. ఇప్పుడు కొబ్బరి పౌడర్ కూడా మనం దీంట్లో కొంచెమే వేసుకోవాలి, మరీ అంత వేయకూడదు. నేనైతే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, అంతే, ఎక్కువ యాడ్ చేయకూడదు. ఆనియన్ ఫ్లేవర్ అనేది మన ఫిష్కి తగలాలి. ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా అనేది లవంగా చెక్కాయలు కలిపి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, అంతే. అది కూడా కొంచెం టేస్ట్ కోసం, అంతే. ఇప్పుడు మొత్తం వేసి మళ్ళీ ఇంకోసారి ఆ మసాలాలోనే మనం మొత్తం కలిపేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మనం మసాలాస్ అనేవి పచ్చిగా వేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర ఇంకా సోయాకు ఉండిద్ది కదా, సోయాకు నా దగ్గర అవైలబుల్గా లేదు. సోయాకు కూడా వేసుకుంటే మనకి ఫిష్ కర్రీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం దీంట్లో ఫిష్ పీసెస్ని, ఇక్కడ మాది ఒక 1.5 కిలో ఫిష్ అనేది నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను. పెద్ద ముక్కలుగా చేసుకొని అలాగే ఈ మిశ్రమం మొత్తం ఆ ఫిష్కి పట్టాలన్నమాట. ఆ ఫిష్ లోపల మొత్తం మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రతి ముక్కకు ఈ మసాలా అనేది మనకి పట్టాలి, బాగా కలుపుకోవాలి. ఒక్క పీస్ కూడా మనకు సపరేట్ కాకుండా. ఇప్పుడు చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది. ఒక 3-4 టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ తోటి వేసి మొత్తం ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన ఫిష్ కర్రీ అనేది. కలుపుకున్న తర్వాత మనం ఒక్కొక్క పీస్కి పట్టేటట్టు ఈ మసాలా మొత్తం మనం ఈ ఫిషెస్కి పట్టించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మనం ఈ ఫిషెస్ని నీట్గా పెట్టుకోవాలి. దాంట్లో మనం ఏదైతే పౌడర్ తీసుకున్నామో దాంట్లో సపరేట్గా ఇలా, ఎందుకంటే మనకి ఉడకడానికి బాగా ఉడికిద్ది కాబట్టి ఫిషెస్ పీసెస్ని సపరేట్గా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీనిపైనుంచి కొంచెం సాల్ట్ వేసి చూసి, సాల్ట్ కావాలంటే వేసుకోవాలి, లేకపోతే అవసరం లేకపోతే ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఒక పెద్ద గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది సరిపోయింది. చూడండి, ఈ ఫిష్ ముక్కలు మొత్తం మునిగేంత వరకు. నెక్స్ట్ దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయాలి, అంతే. ఇదే సింపుల్ కర్రీ. ఇప్పుడు చూడండి, మన ఫిష్ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్పూన్ పెట్టి కలపకూడదు, ఊరికే మొత్తం బౌల్ తీసుకొని ఇలా కొంచెం బౌల్తోనే కలపాలి, అంతే. స్పూన్ మాత్రం స్పూన్ పెడితే ఫిష్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంది, కాబట్టి మనం అసలు ఫిష్ కర్రీలో స్పూన్ అనేది పెట్టకూడదు. ఫ్రెండ్స్, మనకు ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు ఫిష్ కర్రీ అనేది
రెడీ అయిపోయింది. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా వచ్చింది ఈ కర్రీ.